TG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ ట్రాఫిక్ సిఐగా గోర్లా సీతారెడ్డి సేవలు ప్రశంసనీయం. హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా సుమారు 19 నెలల పాటు విశిష్ట సేవలు అందించిన గోర్లా సీతారెడ్డి ఏసీపీగా ప్రమోషన్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా ట్రాఫిక్ విభాగం తరపున ఘన సన్మాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ రాయల ప్రభాకర్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు గోర్లా సీతారెడ్డి సీఐగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో క్రమశిక్షణ నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిర్వహణలో గణనీయమైన మార్పు తీసుకొచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణలో ఆధునిక విధానాలు అమలు చేయడం, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పడం వంటి అంశాల్లో గోర్లా సీతారెడ్డి చూపిన చొరవ, నాయకత్వ ప్రశంసనీయమని కొనియాడారు. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సిబ్బందిని ప్రోత్సహించడం ద్వారా వారి పనితీరును మెరుగుపరచాలని టీమ్ స్పిరిట్ను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో ఆయన తీసుకున్న చర్యలు ప్రజల నుండి విశేష స్పందనను పొందాయని తెలిపారు. గోర్లా సీతారెడ్డి తన సేవలతో ట్రాఫిక్ విభాగానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారని, భవిష్యత్తులో ఏసీబీగా పదోన్నతి పొందిన ఆయన ఉన్నత బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు లక్కరసు కొమురల్లి, మొహమ్మద్ ఫసియుద్దీన్, ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది సీతారెడ్డిని శాల్వాతో పూలమాలతో ఘనంగా సత్కరించి స్మారక చిహ్నాన్ని అందజేశారు. స్పెషల్ సార్ గురించి ఏం చెప్తామన్నా చాలా తక్కువ సార్. నిజాం కూడా వచ్చినప్పుడు నేను కూడా సరే సార్ అంటే ఆల్రెడీ మా కర్మాలు చేసింది సార్. సార్ దాదాపు ఒక 3.5 సంవత్సరాలు చేసింది సార్. మీరు ఇప్పటికి కూడా అసలు రంగంలో హెల్మెట్ లేకుండా ఎవరు ప్రయాణించాలంటే సేఫ్టీ రాదు. అది కర్మాలు హెల్మెట్ పెట్టుకోలేదు. నిజం అక్కడ సార్ అసలు హెల్మెట్ లేకుండా మా విలేజ్ లో కూడా బైక్ కూడా హెల్మెట్ పెట్టుకుంటే అవేర్నెస్ ఇచ్చాం. మళ్ళీ ఈ సార్ వచ్చినాక నేను చేసిన 1 ఆఫ్ ది ఆఫీసర్లలో 1 ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ సార్. ఇంతకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాం సార్ గురించి. అట్లాగే నేను సార్ వచ్చినాక ఇవన్నీ జంక్షన్ మన వాళ్ళు అన్నీ చెప్పి రాలేదు. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ అమ్మకూడదు. మేము ఇక్కడ దాదాపు 2 ఏళ్ళు చూస్తున్నాం. పీజీ ఇక్కడ, జీపీ అని ఇక్కడ ఇంత డెవలప్మెంట్ అయితే ఎక్కడ కాదు. మనం మనం తిప్పుకోవచ్చు. తిప్పులో కూడా చాలా కానీ అంతకంటే ఎక్కువ కూడా ప్రజలు ఈ రోజు కూడా సార్ పక్కలో చిన్న డివైడర్ దాన్ని కూడా బిల్డింగ్ చేపించి వచ్చింది సార్. ఈ రోజు మార్నింగ్ కూడా మనం ఖాళీ అయితే మక్కేది అది పోయి బిల్డింగ్ పెట్టచ్చు. అంటే ఎంత అది కమిట్మెంట్ ఉంటే చేస్తారో అర్థం చేసుకోండి. అంతే రకాలు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సార్. మళ్ళీ అవకాశం వస్తే కష్టం తమతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ట్రాఫిక్ ఏసీపీ సార్ మరియు ఈరోజు బదిలీలో వెళ్తున్న ఏసీపీ సీతారెడ్డి సార్ మరియు తోటి సిబ్బంది అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను 1.5 years చేస్తున్నా సార్. ఫస్ట్ ప్లేట్ చేసిపోయినారు. తర్వాత నుంచి మళ్ళీ వస్తున్నారంటే అందరూ భయపడ్డారు సార్ ఎంత చేస్తారు ఏంటి అనేది. కానీ సార్ దగ్గర చేస్తే అన్ని మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మా ఎస్ఐ ర్యాంక్ ఏం చేయాలనేది గైడ్ లైన్స్ అనండి సార్. గైడ్ మాన్యువల్ తయారు చేయండి సార్. ప్రతి రోజు వచ్చేసి మేము రోజు జంక్షన్లో ఫైన్ కొడుతుంటే వచ్చారు సార్ కాలేజ్ స్టూడెంట్ నుంచి సార్ మీ ఫ్యాన్ సార్ అంటే. ఎందుకంటే సార్ మీరు చేసిన ఎవరు చేయాలి సైలెంట్ గా లోపడుతుంది. మీరు ఒక గ్రూప్ పెట్టుకున్నాం మేము కాలేజ్ ఫిక్స్ కాలేజ్ ఎస్ఆర్ సార్ గ్రూప్ పెట్టుకుంటాం. సీతారెడ్డి సార్ మన కేవీస్ ఉందంటే ఓవరాల్ మీకు వెళ్ళిపోతారట. ఇన్స్టాగ్రామ్ లో
ఇన్స్టాగ్రామ్ లో సార్ పెట్టుకున్నారు. అలా అంటే సార్ మీరు చాలా మంచి పని చేసి కానీ ఒకసారి ఆయన మెసేజ్ చూపించింది. ఆ ఇన్స్టాగ్రామ్ లో రిప్లైస్ వస్తాయి కదా కామెంట్స్, ఒక కామెంట్స్ చూసి పచ్చానే అమ్మో సిద్ధారెడ్డి సార్ ఆయన ప్రోగ్రామ్ ఆయన పోతే కట్టలే అని చాలా కామెంట్స్ ఉన్నాయి. నేను చెప్తాను అదే ఇంకా ఏంటంటే మాకు ముఖ్యంగా ఎస్ఐలు మేము ఫైన్ కొట్టేటప్పుడు చాలా కొట్టేటప్పుడు మాకు చాలా ధైర్యంగా ఉంది సార్. ఏమైనా చిన్న ఇష్యూ వచ్చిన సార్ బయట సార్ వాళ్ళ మీటింగ్ ఉన్నా కూడా సార్ ఇలా న్యూసెన్స్ చేసి అన్నట్టే వచ్చేసి మేము కొద్దిగా వాడిని ఇంటర్వ్యూ రాకపోతే వానికి ఎట్లా అంటే కౌన్సిలింగ్ ఇచ్చేస్తాడు వాడు మొత్తంగా మోడల్ సరే సార్ నేను అర్థం చేసి తీసుకోవద్దు సార్ అంటే అంటే అట్లా చేశాను సార్ వాళ్ళు ఇలా చాలా మంది చాలా అప్రిషియేట్ చేసింది. మాకు ముఖ్యంగా అంటే నేను కొద్ది పెరిగింది ఆనందంగానే కాబట్టి ఇంకా నీట్గా ట్రాఫిక్ ఈ ఫుడ్ షాప్ వాళ్ళు ఎవరికి వెళ్ళిన తర్వాత ఇలా ఫుడ్ షాప్ లో ఒక డిసిప్లిన్ గా ఉన్నారు. చాలా అనుకుంటే కూరగాయలు ఆ మధ్యలో పార్క్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ అందరూ తీసుకున్నారు. తర్వాత సార్ యొక్క ప్లాన్ చేసి ఇప్పుడు వాళ్ళు సార్ మంచి మన గాలి గురించి వాళ్ళకి ఏమనేది సార్ మీకు కంటే పోవద్దు మీరు బతకండి కాబట్టి మీరు చెప్పిన ప్లేస్ మీకు వెళ్ళిపోమంటలేదు మీకు అడుగు మీద కొట్టాను డిసిప్లిన్ గా పెట్టుకొని వాళ్ళకి సంజాయించే తీరు చూసి మాలాంటి సార్తో చాలా ఇన్స్పిరేషన్ అయ్యి ఫ్యూచర్లో కూడా మేము సార్ యొక్క ఆదర్శాలను చేసుకొని ఉంటాము. ఈ అవకాశం నాకు అందరికీ ధన్యవాదాలు. సీనియర్ ఆఫీసర్ ఎస్ఐ గారికి మరియు నాతో పాటు కాలేజీలో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 19 నెలలుగా సార్ ఇక్కడ వర్క్ చేశారు. సార్ చెప్పినట్టు సార్ కాకుండా ఎస్ఓపిని అందరూ ఫాలో అయ్యేటట్టు ఆ విధంగా హంపల్లి సెట్ చేసేస్తారు. సో ఏంటంటే నేను గత 3 సంవత్సరాల క్రితం ఇక్కడే ఇదే శిక్షణ పనిచేస్తుంది అప్ టు కేసు వరకు రోజు ఒక యాక్సిడెంట్ చేసి కానీ 2-3 పంచాయతీ కానీ ఏదో ఒకటి తడగా పెట్టుకుని కేసు దాకా వస్తుంది. మేము అనుకోలేదు అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు ఉండి వేసుకో అనే ఒక భావన ఉంటుంది. నాకు ఎక్స్పెండిచర్ చూస్తే ఇప్పుడు ఎటువంటి లేదు. మీరు సార్ ఏదైతే మ్యాటర్ పెట్టున్నారో విషయాలు ఖచ్చితంగా ఉంటాం. ఒకటి ట్రాఫిక్, ఒకటి అదే టైం సెన్స్ ఒకటి పని చేయకపోతే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. టైంకి అక్కడ ఉండాలి, చేయగలిగినంత వరకు పని చేయాలి. ఈ రెండింటి విషయంలో మాత్రం కొంచెం కఠినంగానే ఉన్నాం మీతోటి టైం దగ్గర. ఎందుకంటే మనం ట్రాఫిక్ పోలీస్ అంటే 8 o'clock అంటే 8కి ఉంటేనే అక్కడ ఉన్న పబ్లిక్ ఆ రోజు స్కూల్స్ ఉండొచ్చు, కాలేజ్ ఉండొచ్చు, పబ్లిక్ వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. ఖచ్చితంగా అబ్జర్వేషన్ ఉంటుంది. మీరు అనుకుంటారు ఎప్పుడైనా ట్రాఫిక్ ఫ్రీగా పోయినంతసేపు ఎవరు ట్రాఫిక్ పోలీస్ గురించి ఎవరు అడగరు. ఎప్పుడైతే 4 వెహికల్స్ వచ్చి జమ పడతాయో అటు ఇటు చూస్తారు అప్పుడు. సో మనం ఎక్కడో పక్క నుండి మనం ఉండి ప్రజెన్స్లో ఉండి లేకపోవడం ఒక ఇబ్బంది కలగడం ఒక సందర్భం, మనం లేకపోతే వేరే విషయం, ఆ ఫీల్డ్ మీద మనం లేకపోతే వేరే విషయం. ఉండి కూడా ఇబ్బంది పడదని చెప్పేసి మిమ్మల్ని మోటివేషన్ చేసుకుంటూ మీకు ఇలా ఉంటే ఇలా మనకి గౌరవ మర్యాదలు తగ్గితే మనం ఇలా పనిచేస్తే మన డ్యూటీ, మన ప్రజలతో మనం ఎట్లా సహకారం తీసుకోవాలి, ప్రజల దగ్గర నుంచి ఎట్లా మనం మన్నలను పొందాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కావచ్చు, వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి ముందుగా. ఎందుకంటే మా ఆల్ ఆఫ్ సడన్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తే అందరూ కూడా భయపడి వెళ్ళిపోతారు. సో అట్లా కాకుండా అందరినీ ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ, రెగ్యులేషన్ చేసుకుంటూ, ఎడ్యుకేషన్ చేసుకుంటూ, కొంత ఇంజనీరింగ్ కూడా చేసిన మీరు కూడా చూసారు, నాతో పాటు తట్టపార్లు మీరు కూడా పట్టుకున్నారు. సో ట్రాఫిక్ పోలీస్ అంటే ఇది ఒకటే కాదు, రోడ్డు మీద కూడా పనిచేస్తారని చెప్పేసి మనం నిరూపించగలిగినాం. ఆ విధంగానే హన్మకొండ ట్రాఫిక్ మంచి పోలీసు మంచి పేరు రావడం జరిగింది. ఆ పేరు ఇప్పటికీ చాలామంది మనం ఫోన్ చేస్తున్నారు, సార్ వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఎందుకంటే మన సార్ వాళ్ళు చెప్పిన విషయాలు మీరు గమనించారు. ఖచ్చితంగా రిజిడ్గా ఉంటారు, పని చేస్తారు, చేపిస్తారు, అవన్నీ ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తారు, ఏది పెండెన్సీ పెట్టరు. సార్ కూడా చెప్పారు ప్రతి దాంట్లోనూ స్టాటిస్టిక్స్లో మీ హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ ముందుంది అంటే నాకు ఇటు నుంచి ఆఫీస్ నుంచి సహకారం కావచ్చు, మన సిబ్బంది సహకారం కావచ్చు. ఈవెన్ మేము ఇద్దరం ఉన్నప్పుడు కూడా అంతకుముందు ఎన్ని కేసులు అయితే కొట్టాను, ఫస్ట్ ఇద్దరు నేను కూడా అన్ని కేసులు కొట్టినాను సార్. అంతకుముందు 4 ఉన్నప్పుడు ఎన్ని కేసులు అయితే కొట్టినా, ఇద్దరు ఉన్నప్పుడు కూడా అన్ని కేసులు కొట్టినాను సార్. ఎక్కడ ఏది తగ్గనిలో కొంచెం కష్టం ఎక్కువైనా కూడా మనం డౌన్ కావద్దు, అందరికంటే ముందుండాలి, ఒక స్టెప్ ముందుండాలి అనే మీ అందరినీ కూడా పుషప్ చేయడం, పరిగెత్తించడం జరిగింది. ఇందులో మీరందరూ కూడా భాగస్వామి అయినందుకు, ముఖ్యంగా కోర్టు నుంచి కూడా నాకు డిస్పోజల్ ఏనాడు కూడా ఆన్లైన్కి ఆఫ్లైన్కి తేడా లేకుండా, పెండెన్సీ లేకుండా, డిస్పోజల్స్ పెండింగ్ ఉంటే కూడా హైదరాబాద్తో మాట్లాడి ఈ చలాన్ టీం వాళ్ళు కూడా చెప్తారు సార్, మీ దగ్గర నుంచి నేను ఫోన్ కాల్స్ నాకు ఎవరికి రాలేదు సార్ అని చెప్పేసి ఈ చలాన్ టీం కూడా సార్ హైదరాబాద్ ఎప్పుడు ఏ ప్రాబ్లం మీరు ఫస్ట్ కాల్ హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ నుంచి వెళ్తారు సార్ వాళ్ళకి. వాళ్ళు ఆ విధంగా కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది సార్. సో నాకు ఈ 19 నెలల కాలంలో మీరు మనస్ఫూర్తిగా నాకు సహకరించి
నా పురోగతికి కానీ నా మంచి పేరు ప్రతిష్టలకు కానీ హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ కానీ వ్యక్తిగతంగా కావచ్చు, డిపార్ట్మెంట్ పరంగా మన ముందు డిపార్ట్మెంట్ తర్వాత వ్యక్తిగతంగా ఈ హన్మకొండ ట్రాఫిక్ పోలీస్కి ప్రత్యేకమైన పేరు తెచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించి సార్ దగ్గర పనిచేసే అవకాశం కల్పించినందుకు వారికి కూడా సార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా తమ చేసిన బాటలో నడుస్తూ మీరైతే ఏదైతే చూపించారో సార్ వాటిని కంటిన్యూ చేస్తూ మీ రిజల్ట్ ఏదైతే ఇచ్చారో సార్ కూడా మళ్ళీ రిజల్ట్ తగ్గకుండా చూసుకుంటూ మీరు ఎక్కడున్నా ఆరోగ్యంతో మేడం పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.